నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్కు రాజమండ్రి ఎంపీ భరత్ అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్న స్థలాన్ని తీర్చిదిద్దుతాం మురళీకృష్ణ మందిరంలో ఘనంగా వెండి వాకిలి ప్రారంభం అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు రాజమండ్రిలో గోదావరి గట్టు శంకరమఠం శారదాపీఠం ఆధ్వర్యంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం గోదావరి గట్టు శారదాపీఠంలో ప్రతిష్ట వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మూల విరాట్ అమ్మవారికి మహాన్యాస పూర్వక పంచామృత నవకలశ అభిషేకాలు నిర్వహించారు సుమారు 7 సంవత్సరాల క్రితం భారతీ తీర్థ స్వామీజీ వారి పాదుకలు ఈ రోజే వచ్చాయి గురువందనం పాదకులకు అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు మహాచండీ హోమం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వెలవెలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి మామిడన్న శేషగిరిరావు గాయత్రి చెల్లాయమ్మ దివ్య ఆశీస్సులతో నిర్వహించారు భక్తులు పాల్గొన్నారు 50 మంది భక్తులు పూర్వ ప్రముఖులు శృంగేరి శిష్యుకోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గోత్రనామములు తెలిపి ఈ పీఠాన్ని దర్శనం చేసి తీర్థప్రసాద స్వీకరించి తరించవలసిందిగా తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖ పీఠంలో షష్ఠి మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖ పీఠం అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్లో శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్బారాయుడి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గణపతి పూజ పుణ్యావచనం కంకణ ధారణ మండపారాధన అంకురార్పణ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి వారి ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో మోహన్ కామేష్ అర్చకులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి షణ్ముఖ పీఠం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి గాఢాల సమీపంలో పాలచర్ల రోడ్లో రాజమండ్రి పేపర్ మిల్లు కాపు వెల్ఫేర్ కార్తీక వనభోజన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం గాఢాల పాలచర్ల రోడ్లో లాయర్ రామకృష్ణ తోటలో రాజమండ్రి పేపర్ మిల్లు కాపు వెల్ఫేర్ కార్తీక వనసభారాజుల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం కొండలరావు గౌరవాధ్యక్షులు ఎర్ర గోవింద్ పాల్గొన్నారు రాజమండ్రి పేపర్ మిల్ కాపు వెల్ఫేర్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు ప్రెసిడెంట్ ఆకులేశ్వరరావు సెక్రటరీ ఎలుబండి బాలాజీ ట్రెజరర్ అన్నంనీడి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు గౌరవాధ్యక్షులు ఎర్ర గోవింద్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు అందరికీ అభినందనలు తెలిపారు ప్రెసిడెంట్ ఆకుల ఈశ్వరరావు మాట్లాడుతూ పేపర్ మిల్లు కాపు వెల్ఫేర్ నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు సెక్రటరీ ఎలుబండి బాలాజీ మాట్లాడుతూ వన సమారాధనలో పాల్గొన్న పేపర్ మిల్లు కాపు సోదరులు సోదరీమణులకు నమస్కారాలు తెలిపారు పేపర్ మిల్లు కాపు సోదరులు ఏవైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయవచ్చునని అన్నారు నన్ను ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు ట్రెజరర్ అన్నంనేడి సత్యనారాయణ మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్నందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యరాజు పడాల చక్రినాయుడు కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పడాల శ్రీను రమణ బుద్దాల మురళీకృష్ణ పిల్ల వీరబాబు సిహెచ్ వెంకటేశ్వరరావు కాపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్దలకు పిల్లలకు ఆటలు పాటలు ప్రోగ్రామ్స్ నిర్వహించారు బహుమతులు అందజేశారు నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు ప్రెసిడెంట్ పదవికి ఈశ్వరరావుకి ఇస్తున్నాను ఆకులు ఈశ్వరరావు
అలాగే సెక్రటరీగా సత్యరాజు ఉన్నాడు ఇప్పటి వరకును. సత్యరాజు ప్లేస్లో బాలాజీని పెడుతున్నాం, వెలుబండి బాలాజీ. అలాగే నేను కొంతమంది తెలిసాను, అది చేయాలన్న కసితో వచ్చాను. నేను దీన్ని ఇంకా డెవలప్ చేస్తాను. నాకు ఇచ్చిన ఈ పదవికి నేను మన అన్న వాళ్ళు కంపల్సరీ నేనున్నాను. మన ఆపదలో బాలాజీ అంటే మన అన్న వాళ్ళు ఫస్ట్ నా పేరు అనేది వస్తే వాళ్ళకి నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను, ముందుంటానని చెప్పి అందరికీ కూడా నేను చెప్తున్నాను. నేను అసలు ఊహించలేదు, నాకు ఇప్పటివరకు కూడా తెలియదు ఇస్తాననేసి. కానీ నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు నేను ఈ పదవికి న్యాయం చేస్తానని చెప్పి అలాగే అందరినీ నా ద్వారా నా చేతి మీద ప్రోగ్రామ్ చేశానండి. ఇలా ప్రతి జిల్లాలోనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కార్యక్రమం అయితే జరగడం ఆపడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2024లో మళ్ళీ పిల్లలకి స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా వీక్లీ బంపర్ డ్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రిలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రతి వారం లక్కీ డ్రా, క్రిస్మస్ బంపర్ డ్రా, సంక్రాంతి బంపర్ డ్రా ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడుతుందని, వీక్లీ డ్రాస్ డిసెంబర్ 16, 25, 30, జనవరి 6, 15 తేదీలలో వీక్లీ డ్రాలు తీసి మొదటి బహుమతిగా 32 ఇంచెస్ స్మార్ట్ టీవీలు, సెకండ్ ప్రైజ్ వెండి గ్లాసులు, థర్డ్ ప్రైజ్ అల్ట్రా వెట్ గ్రైండర్లు, ఫోర్త్ ప్రైజ్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచీలు అందజేయడం జరుగుతుందని, అలాగే డిసెంబర్ 25, జనవరి 15 తేదీల్లో బంపర్ డ్రాలో విజేతలకు మారుతి సుజుకి ఆల్టో కార్లు అందజేయడం జరుగుతుందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి శాఖ వారు తెలియజేశారు. ఈ లక్కీ డ్రాలను కస్టమర్ దేవుళ్ల చేతుల మీదుగా తీయడం జరుగుతుందని తెలియజేశారు. చిన్నారులకు, పెద్దలకు, ఆడ మరియు మగవాళ్లకు అన్ని వయసుల వారికి కావలసిన అన్ని రకముల ఫ్యాషన్స్, సరికొత్త వెరైటీలు అతి తక్కువ ధరలకు లభించే ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని నిర్వాహకులు వివరించారు. ఎప్పుడు కూడా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు మీ పండగ షాపింగ్కి మీకు అదనంగా ఈ డబుల్ బోనాంజా ఆఫరు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ లక్కీ డ్రా కూపన్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసి ఈ బహుమతులు గెలుచుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. డిసెంబర్ నెలలో 16వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖు, అలాగే జనవరి నెలలో 6వ తారీఖు, 15వ తారీఖు మొత్తం 5 వీక్లీ డ్రాలు ఉంటాయి. అలాగే క్రిస్మస్ రోజు డిసెంబర్ 25వ తారీఖు ఒక బంపర్ డ్రా, సంక్రాంతి రోజు జనవరి 15వ తారీఖు ఇంకొక బంపర్ డ్రా, మొత్తం 2 బంపర్ డ్రాలు, 5 వీక్లీ డ్రాలు ఉన్నాయి. మీరు ఈ లక్కీ డ్రా స్కీమ్లో మీరే విజేత కావచ్చు, మంచి బహుమతులు అందుకోవచ్చు. రాజమండ్రి ఉల్లితోట వీధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వెండి నాగాభరణం అలంకరించి అభిషేకాలు చేశారు. రాజమహేంద్రవరం ఉల్లితోట వీధిలో గల ఎర్రాళ్ల వీధిలో వేచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వద్ద నాగేంద్రబాబు ఫ్రెండ్ సర్కిల్ భక్తుల సహాయంతో నాగేంద్ర స్వామివారి విగ్రహానికి 4 కేజీల వెండి నాగాభరణం ఏర్పాటు చేశారు. గురువుల దంపతులచే ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం స్వామివారికి నాగాభరణం అలంకరించి పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు నల్లం శ్రీను, నందెపు శ్రీనివాస్, బాలకృష్ణ, బెల్లంకొండ బుజ్జి, రెడ్డి శ్రీను, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు.
రాజమండ్రి మోరంపూడి శ్రీ వల్లి దేవసేన సమేత నాగదేవత ఆలయంలో స్వామివారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి గ్రామ శివారులో శ్రీ వల్లి దేవసేన సమేత ప్రత్యక్ష నాగదేవత ఆలయం పాముల గుడి వద్ద నాగపంచమి సందర్భంగా సుబ్బారాయుడు షష్ఠి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రెబ్బప్రగడ బాపిరాజు బృందంచే వేద మంత్రాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత వల్లి దేవసేన అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లికాని యువత యువకులు సంతానం లేని దంపతులు స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు సింగిడి గంగాధరం దంపతులు, సింగిడి గంగరాజు దంపతులు, పితాని పైడిరాజు దంపతులు, సింగిడి నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందమైన ప్రశాంతమైన రాజమండ్రి నగరంలో అద్భుతమైన ఖాళీ స్థలాలను బ్లేడ్ గంజాయి బ్యాచ్లు తమకు అడ్డాగా మార్చుకుని అలజడులు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రిలో ఈ స్థలాలను పూర్తిగా శుభ్రం చేసి అక్కడ పార్కులు ఏర్పాటు చేసి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని చిత్రాంగి అతిథి గృహానికి ఆనుకుని రైల్వే బ్రిడ్జి కిందన ఉన్న సుమారు ఎకరన్నర ఖాళీ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. అణువణువు నిశ్చితంగా పరిశీలించారు. ఏపుగా పెరిగిన తుప్పలు, మద్యం సీసాలు, గుబురుగా ఉన్న తుప్పలతో ఎవరూ సంచరించడానికి వీల్లేని విధంగా ఆ ప్రాంతం ఉంది. చీకటి పడితే ఇటుగా సంచరించడానికి ఎవరూ సాహసించలేరు. ఇటీవల ఒక సమావేశం నిమిత్తం అటుగా వచ్చిన ఎంపీ ఈ ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ వాతావరణం చూసి కలత చెందారు. రైల్వే శాఖ అనుసంధానంతో ఆర్ఎంసీచే ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారని, ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు, రౌడీలు తమకు అనువైన స్థలాలుగా మార్చుకుంటున్నారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వచ్చే ఉగాది నాటికి ఇక్కడ పార్కులు తీర్చిదిద్ది రాజమండ్రి నగరవాసులకు అంకితం చేస్తామని ఎంపీ భరత్ తెలిపారు. ఈ యొక్క ల్యాండ్ ఉంటుందని ఒక అంచనా ఉంది. సో ఈ ఎకరన్నర పార్క్ కూడా రాజమహేంద్రవరానికి ప్రజలకి చాలా ఆహ్లాదకరంగా, అటుపక్కనేమో గోదావరి నది ఉంది, ఇటు పక్కనేమో రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్ ఉంది, ఇంకొక పక్కన వెళ్తేనేమో డైరెక్ట్గా పుష్కర్ ఘాట్కి ఆ రోడ్కి, మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంది, ఐ లవ్ రాజమండ్రికి యాక్సెస్ ఉంది. ఇది మొత్తం 3 ప్లేసెస్కి యాక్సెస్ ఇచ్చే విధంగా దీన్ని ఏ రకంగా ఉపయోగించాలనే పాయింట్ని చూసుకొని అతి త్వరగా, అంటే ఇప్పుడు మనం పండగ నాటికి ఇవ్వకపోయినా ఉగాది నాటికి రాజమహేంద్రవరం ప్రజలకి అంకితం చేసే విధంగా ఈ పార్క్ని తయారు చేయబోతాం. రాజమండ్రి 25వ వార్డు శ్రీ మురళీకృష్ణ మందిరంలో వెండి వాకిలి ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 50 సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిన 25వ వార్డులోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో కొలువై ఉన్న శ్రీ మురళీకృష్ణ భగవానుడికి దాతలు ఇచ్చిన వెండితో వాకిలి నిర్మించారు. ఆదివారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రెసిడెంట్ గంగుల వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ రిటైర్డ్ రైల్వే సిటిఐ నీలపాల వెంకటేశ్వరరావు, సెక్రటరీ నీలపాల తమ్మారావు, జాయింట్ సెక్రటరీ గుణపర్తి శివ, వంగపాడు శ్రీనివాస్, రొక్కం త్రినాథ్, కర్రి సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సిటీ వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మద్దుల మంగరాజు, ముద్రగడ రాంప్రసాద్, తురాల శ్రీనివాస్ యాదవ్, తవ్వా రాజా తదితరులు అతిథులుగా హాజరయ్యారు. దాతలందరూ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మా కమిటీ తరపున ఆ కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళల ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయని, సకల శుభాలతో, సకల సౌభాగ్యాలతో స్వామివారిని నమ్మిన ప్రతి భక్తుడికి మొత్తం లోక కళ్యాణార్థమై రాజమండ్రి పుర ప్రముఖులందరూ సకల శుభాలతో ఉండాలని కమిటీ వారి తరపున
జిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత గాలి సుబ్బరాజు ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది. ధవళేశ్వరం థియేటర్ రోడ్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గాలి గోవిందరావు వర్క్షాప్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా ఉపకారం, సహాయం చేయాలనే సంకల్పంతో పేద ప్రజలకు, హెచ్ఐవి పాజిటివ్ రోగులకు, కొవ్వూరు అందుల పాఠశాల వారికి, కొంతమంది దైవ సేవకులకు నిత్యావసర సరుకులు నెలకు సరిపడా అందజేశారు. ప్రోటీన్స్ అందించారు. వారందరికీ నూతన వస్త్రాలు, ఆర్థిక సహాయం చేసి చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలి సుబ్బరాజు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడుగాను, సమాధానకర్తగాను, పరలోకానికి వారసత్వం పొందే హక్కుని అందరికీ అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్, గాలి హేమంత్, మోడరేటర్ బిషప్ శ్యామ్ సంపత్, బిషప్ దేశభక్తుల సంతోష్ బాబు, రెవరెండ్ దాసన్న, రెవరెండ్ డాక్టర్ షాద్నగర్ దేవి పాల్గొని వాక్య సందేశం, శుభాలను అందించారు. గాలి కమలా సుబ్బరాజు గీతాలు ఆలపించి దేవుని మహిమపరిచారు. ఈ వేడుకల్లో ఆల్ నైట్ ప్రేయర్ టీం దైవ సేవకులు, హెచ్ఐవి పాజిటివ్ రోగులు, కొవ్వూరు అందుల పాఠశాల విద్యార్థులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. భూమి మీద పుట్టారు అని చెప్పడానికి యేసు ప్రభువు వారు ఒక్కరికే ఆ యొక్క రైట్, ఆ హక్కు పొంది ఉన్నారు. ఇంకెవరు చెప్పుకోవడానికే పుట్టారు కానీ అది చరిత్రాత్మక ఆధారాలు ఎవరికీ లేవు. యేసు ప్రభువు వారు ఒక్కరే ఆ పుట్టుక దినము గురించినటువంటి సత్యము అని చెప్పడానికి క్రీస్తు శకము ఆరంభకుడు. శక ఆరంభకుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన ద్వారా ఈ శకము ప్రారంభమైంది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత అనేది వారి ద్వారా మనకి ఆరంభించినటువంటి ఆ యొక్క సత్యము ఈ సభ్యుల సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తానని రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం నూతన అధ్యక్షుడు బొమ్మరదేవర శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీనివాస్, ఆయన కార్యవర్గం 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఇంతటి ఘనవిజయం చేకూర్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మార్కాని భరద్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీను కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఐకమత్యంతో ఉండి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, అందరికీ అందుబాటులో ఉంటూ సంఘానికి ఉపయోగపడాలన్నారు. కాగా బొమ్మదేవర శ్రీనివాస్ అధ్యక్షుడిగా, ఐ వెంకటరావు కార్యదర్శిగా, ఆర్ వీరబాబు కోశాధికారిగా, చిక్కాల వీరబాబు, నందమూరి యేసు ఉపాధ్యక్షులుగా, వి నోకరాజు, బి గణేష్, ఎం సత్తిలు జాయింట్ సెక్రటరీలుగా, గోకేటి కృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శిగా, టి సుబ్బారావు ప్రచార కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బట్లంగి ప్రకాష్, నల్లం శ్రీను, మంచాల బాబ్జీ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం ఏమేం కార్యక్రమాలు చేయాలి, ఇప్పుడే పోలీస్ వర్గానికి వెళ్ళే దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తా ఉన్నా. రాజమహేంద్రవరం నగరం అభివృద్ధి ఎజెండా కింద పెట్టుకున్నాము. రాజమహేంద్రవరం నగరం నేను ఇవాళ చెప్తా ఉన్నానన్నా, మీ అందరికీ కూడా భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఇప్పట్లో ఇక్కడ మన శాసనమంట ఇదేమి అని ఇక్కడ కనబడిన పుస్తక ప్లాజా, మన ఇక్కడ పుస్తక ప్లాజా అందరూ మూడాలు దెయ్యాలు తిరిగాయి. అటువంటి ఈరోజు పుస్తక ప్లాజా ఏ విధంగా తయారు చేశారంటే, ఏమండి దేశంలో అందరికి అన్ని ఊళ్ళు ఉన్నాయి, మాకు గుళ్ళు ఏది వెళ్ళి అన్నాడు. ఏటే తప్పాయ అన్నాడు. ఏంటంటే పొలము స్వర్గానికి వెళ్ళి గుళ్ళు ఏది వెళ్ళండి, ఎక్కడ కేటాయించుకోండి, నేను చేసి పెడతానన్నాడు ఆయన. అక్కడే మన రజకులకి మన ఎంపీ గారు మీకు గుడి కూడా కట్టిస్తాను, మీకు ప్లేస్ ఎక్కడ కావాలో ఎంచుకోండి చేస్తాను కూడా మన ఎంపీ. మన ఓట్లు వాడుకోవడానికి ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి లేనిపోని చెప్తారు. ఈ కళ్యాణ మండపం ఇప్పించడంలోనే ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క పాత్రని మరవద్దు. మీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవద్దు. మీకు రేపు భవిష్యత్తులో కూడా నేను కానీ, బట్లంగ ప్రకాష్ గారు కానీ, నల్లం శ్రీనివాసరావు గారు కానీ, మల్లెల శ్రీనివాస్ కానీ, ఇంకా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా మీ సంక్షేమానికి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్కు. రాజమండ్రి ఎంపీ భరత్. అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్న స్థలాన్ని తీర్చిదిద్దుతాం. మురళీకృష్ణ మందిరంలో ఘనంగా వెండి వాకిలి ప్రారంభం. అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.